ఆహా! మన టీమ్ సెట్ అయిందివే. నీ అవ్వ ఇగ ఎప్పుడు ఎవడు ఆపుతాడో చూసుకుందాం. అగో గట్ల అంటావేంది బ్రో? నన్నేమో బ్యాటింగ్ ఎక్కియలే. ఇప్పుడు నన్ను బెంచ్ మీద కూర్చోబెట్టుడేనా? అరే తమ్ముడు ఇప్పుడు స్క్వాడ్ టీమ్ మొత్తం సెట్ అయిందివే. ఓపెనింగ్‌లో విరాటు, నేను ఇద్దరం ఓపెనింగ్ చేత్తాం. 1 డౌన్‌లో పంత్ అత్తడు. 2 డౌన్‌లో స్కై అత్తడు. 3 డౌన్‌లో డూబే అత్తడు. 4 డౌన్‌లో హార్దిక్ అత్తడు. ఇట్లా. సరే నన్ను గాని తీసుకోలేదు. మరి మా శాంసన్ అన్న పరిస్థితి ఏంది? ఏంది బ్రో గంతగానం ఇది జేత్తార్రు? వార్మప్ మ్యాచ్ గదా అని జెప్పి వదిలేసినాం. లీగ్ మ్యాచ్‌లో సూపర్ 8కి క్వాలిఫై అయ్యి తర్వాత చూపిత్తాం మేమేందో. అరే తమ్ముడు మీ గ్రూప్‌ల మీ పగోళ్ళు మీ శ్రీలంకన్సే ఉన్నారు. వాళ్ళ బౌలింగ్ అటాక్ జూసినవా? పిసుకుతారు వట్టిగానే. మన బౌలింగ్ అటాక్ గూడా మంచిగానే ఉన్నది గదా అన్న! ఇప్పుడు నేనే గదా మీ అబ్బాయిని పక్కకు పెడతావు గదా! రోహిత్ అన్న నాకు గాని తిక్క రేగిందనుకో ఇంకొక టీమ్‌నే పట్టుకొత్తా చూసుకో మరి. అరే కూల్ కూల్ తమ్ముడు కూల్ కూల్. పిచ్చుకు తగ్గట్టు తీసుకుందాం. ఎట్లున్నది దెబ్బ? కుంఫు పాండ్యా అంటే వట్టిదేనా? బౌలింగ్‌లో పుల్లలు తీసినా, బ్యాటింగ్‌లో ఓ 40 దాకా కొట్టినా. ఎక్సలెంట్ ఆడినావు హార్దిక్ తమ్ముడు. గిదే ఫామ్ కంటిన్యూ చేయాలే. ఐపీఎల్ మనం ఈ సీజన్‌లో ఆడలే అనుకుందాం. ఇంకేమున్నది టాప్ ఆర్డర్‌లో మీరు చూసుకోండ్రి. గా ఇగ 1 డౌన్‌లో గా పంత్ గాడు, స్కై గాడు చూసుకుంటాడు. ఇగ ఫినిషర్‌గా అయితే మేము చూసుకుంటాం తీ. అరే సంజు బ్రో నీ ఇచ్చి నువ్వే పోయి బొక్కల బోర్ల పోయి అండర్ గ్రౌండ్‌లో పడ్డావుగా బ్రో. ఏం మాట్లాడుతున్నావే చాలు. మరి లేకుంటే ఏంది బ్రో? మన ఆర్ఆరోళ్ళం ముగ్గురం ఉన్నాం టీంలా. నీ అవ్వ జేస్‌వేల్ గాని పక్కకు పెడితే నన్ను కుల్దీప్ గాడున్నాడు నాకు. ఇగ నీకేమో పంత్ గాడు. నీకు మంచి ఓపెనింగ్‌లో ఛాన్స్ వత్తావు సెంచరీ మింగి సప్పుడేకుండాలే. ఈడ డకౌట్ అయ్యేత్తే ఎట్లా బ్రో? తమ్ముడు దూబే నువ్వు ఇంకా మంచిగా ఆడాలి పామందుకోవాలి లేకపోతే కథ నడవది. బ్రో నేను బ్యాటింగ్‌లో రన్స్ కొట్టకపోయినా బౌలింగ్‌లో 2 పుల్లలు తీసిన. కేవలం 13 రన్‌లే ఇచ్చిన. ఇగ నేను గూడా సప్పుడేక స్పిన్ బౌలింగ్ నేర్చుకుంటావే. ఇనుండ్రివే మన నెక్స్ట్ మ్యాచ్ ఐర్లాండ్‌తోనున్నది. కొడుకులని సెప్టిక్ ట్యాంక్‌లో ఏసి కొట్టాలే చూసుకోండ్రింగ. ఆ! సెప్టిక్ ట్యాంక్‌లో ఏసి కొడతారా? ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్‌లో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.